శ్రీపాదరాజం శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ భవ దోచౌపాతి దేవలక్ష్మి కన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహారాజ్ की जय। మీరు ప్రచోదయాత్ సత్యంత వరదేన వహించామి అమృతోస్తు అమృతో భక్తనమసి ఓం శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః సద్గురు శ్రీ శ్రీ సాయినాథదేవతాభ్యో నమః శ్రీ దత్తాత్రేయ స్వామిదేవతాభ్యో నమః అథాభాగమృత నైవేద్యం నగ్లానివేదయామి ఓం ప్రాణాయ స్వః నవానాయ స్వః జ్ఞానాయ స్వః బుధానాయ స్వః ఓం సమానాయ స్వః ఓం బ్రహ్మణే నమః మధ్య మధ్యోదకపానీయం సమర్పయామి ప్రక్షాళనం గౌరవయామి ప్రక్షాళనం సమర్పయామి పాద ప్రక్షాళనం సమర్పయామి మధ్యాగమ్యం సమర్పయామి ఓం భుగి ప్రయత్నపురేనాగవండి ధరేరుస్తాగం సమస్తం తాంబూలం ప్రధృతాం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి జయజబలో శ్రీవల్లభ స్వామికి జై శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై దర్శనం చేస్తున్నా ఇప్పుడు రీసెంట్ గా స్వామి చార్ధామ్ యాత్రకు వెళ్ళొచ్చారు. అంటే ఉండే కొలది ఆయనలో ఉన్నటువంటి పవర్ పెరుగుతూనే ఉంటుంది తప్ప అక్కడ ఉండే కొలది స్వామి యొక్క ఆ యొక్క పవర్ పెరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు దర్శనం చేసుకుంటే అప్పటికి ఇంకొంచెం కొత్త విశేషంగా అందులో ఏర్పడుతూ ఉంటుంది. అయితే చార్ధామ్ యాత్రలో మన చార్ధామ్ యాత్రనే కాదు, ఏ యాత్రకు వెళ్ళినా మనం గడప ఇటువైపు వరకే మనం స్వామిని దర్శనం చేసుకోగలుగుతాం. కానీ మన స్వామి పాదకులు ఎక్కడ మన కేదార్నాథ్ కానీ లేదంటే బద్రీనాథ్ కానీ ఎక్కడ ఏ యాత్ర తీసుకున్న ఆఖరికి గంగామాత మందిరంలోకి కానీ యమునామాత మందిరంలోకి కానీ
మెయిన్ చార్ధాములు ఇవి 4 కదండి. సో అన్ని గర్భాలయాల్లోకి వెళ్ళి స్వామి ద్వారా అక్కడ దర్శనం అంటే అభిషేకము, అక్కడ పూజ ఇదన్నీ కూడా అందుకోవడం జరిగింది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ పాదుకల్లో మిళితం అవుతుంది అనమాట. అందుకోసమే మనం ఎప్పుడు యాత్రకు వెళ్ళినా ఖచ్చితంగా మనం లాస్ట్ ఒక 4 years బ్యాక్ అమర్నాథ్ వెళ్ళినప్పుడు కూడా అమర్నాథ్ శివలింగాన్ని ముట్టుకోవడానికి మనకి అవకాశం ఎవరు, దూరం నుంచే, ఇంత దూరం నుంచి వెళ్ళినా అంత దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. కానీ స్వామి పాదుకల్ని అమర్నాథ్ శివలింగానికి అలా తాకించి ఇచ్చారు మనకి. అలాగే కేదార్నాథ్లో స్వామికి తాకించి ఇచ్చారు, అమ్మవారికి తాకించి, గోదావరి మన గంగామాతకి తాకించి ఇచ్చారు. సో మనం అందుకోలేకపోయినా స్వామి ఆ పవర్ని మన కోసం తీసుకుని వస్తారనమాట. అందుకోసం ఈ పాదుకలు సాధారణంగానే ఈ పాదుకలు చాలా విశిష్టమైనటువంటివి. మీకు తెలుసు కదండి. మళ్ళీ నేను అందరూ పాత వాళ్ళే ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు 2-3 ఉండుంటే మేము వెళ్ళిన తర్వాత ఆ స్టోరీని వాళ్ళకి చెప్పండి, ఈ పాదుకలు ఎంత విశేషమైనటువంటివి అని. అసలు ఈ పాదుకలు మనకి అందడమే ఒక అదృష్టం, వాటిని ఇక్కడికి రావడం ఇంకొక అదృష్టం, వాటిని ముట్టుకోవడం మహా అదృష్టం. అందరూ తలస్నానం చేసి వచ్చారు కదండి. ఇప్పుడు స్వామి పాదుకల్ని మీ అందరికీ శిరస్సు పైన పెడతాము. అంటే గాడిగాపూర్లో మనకి భీమా అమరజా నది సంగమంలో ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో ఔదంబ వృక్షం, ఆ వృక్షాన్ని నుంచి వచ్చినటువంటి పాదుకలు ఔదంబరం పాదుకలు. ఆ పాదుకలకి మనము ఫస్ట్లో ఈ వెండి చేయకముందు చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు ఇక్కడ, పాత వాళ్ళు. వెండి చేయకముందు అంటే ఇప్పుడు అవి మనం నిర్జీవం అయిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలి కదా, తరతరాలు. అందుకోసం వెండితో మొత్తం బ్లాక్ చేసేసాం వాటిని. లోపల ఔదంబరం వృక్షం యొక్క పాదుకలు ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఆ పాదుకలు తయారు చేయబడ్డాయి, ఇక్కడికి ఇప్పుడు రాబడ్డాయి. అంటే ఇప్పుడు చాలాసార్లు అదృష్టం, లీలా గారికి చాలాసార్లు స్వామి అనుగ్రహించారు. మీ అందరి ద్వారా ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అఖండ పారాయణంలో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ?
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదినాథ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ సాయినాథ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీపాద వల్లభ స్వామి మహారాజ్ కీ జై. ఇది కార్యక్రమం మధ్యలో లఘు హారతి మాత్రమే, అసలు హారతి లాస్ట్ లో ఉంటుంది. ఎందుకంటే స్వామి పాదుకులు వెళ్తారు. స్వామి శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ భవ దో చౌపాతి దేవలక్ష్మి కన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ. సాధారణంగా అందులో ఫోటో పెట్టుకుని ఫోటో చుట్టూ ఫోటో ఒక చైర్లో పెట్టుకుని తిరిగేటట్టుగా ఉంటుంది. కానీ ఫోటో కంటే కూడా అలాగని పాదుకులు పెట్టుకుని కూడా ఇంట్లో మనం ప్రదక్షిణ చేయకూడదు. మనం తులసి మొక్కని పవిత్రంగా చూస్తాం. తులసి మొక్కను ఎక్కడ పెడతాం చూసి? బయటే పెడతాం, లోపల పెట్టాం. ఎందుకంటే ఆవిడ బయట పవిత్రంగా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఒకవేళ దత్తుడి యొక్క ప్రదక్షిణం చేయాలి అనుకుంటే ఔదుంబర వృక్షానికి చేయాలి. ఔదుంబర వృక్షం అంటే గురుచరిత్ర రాసిన అప్పట్లో ఔదుంబర వృక్షాన్ని కూడా ఇలా వేసుకోవచ్చు అనేటువంటి సంకల్పం మేబీ అప్పుడు ప్రచారంలో లేదు. కాబట్టి ఔదుంబర వృక్షం ఎక్కడైతే ఉందో మన ఇంటికి దగ్గరలో అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేయొచ్చు. ఒకటి లేదు మా ఇంట్లోనే మేము పవిత్రంగా ఎప్పటికీ స్వామి ఉంటారు కాబట్టి అని అనుకుంటే ఒక పెద్ద కుండీ తీసుకుని, అది నేను చెప్పిన సమయం చాలామంది ఇళ్లలో ఉందని, ఒక కుండీ తీసుకుని మనం కురుపురం వెళ్ళినప్పుడు లేకపోతే పిఠాపురం వెళ్ళినప్పుడు గాణగాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి మొక్కల్ని అక్కడే తెచ్చుకోవాలి. అయితే అలా మనం తెచ్చుకున్నటువంటి మొక్కని మనం
ఇంట్లో తులసి మొక్కను ఎలా అయితే వేసుకుని పెంచుకుంటున్నామో అలా మీరు ఆ కుండీలో పెంచితే పెద్దగా పెరగస్తాం, చిన్న చెట్టే ఉంటుంది. మీరు మన దత్తపీఠంలో చూశారు కదా, ఆ స్వామికి 19 సంవత్సరాల నుంచి ఆ కుండీలోనే ఉన్నారు ఆయన. కాబట్టి అలా మనం ఎప్పుడైనా ఇంట్లో ప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు బయటైనా చేయొచ్చు, లేకపోతే ఇంట్లో చైర్ పైన పెట్టుకుని టేబుల్ పైన పెట్టుకుని మనం ఎన్ని ప్రదక్షిణాలు అయితే అన్ని ప్రదక్షిణాలు సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ చేయొచ్చు. ప్రతి ప్రదక్షిణానికి నమస్కారం చేయాల్సి ఉంది. సాష్టాంగం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ స్వామి ఉన్నారనుకోండి, ప్రతి ప్రదక్షిణానికి ఒక నమస్కారం చేసి ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయాలన్నమాట ఈ ఎదురుగుండా వచ్చిన తర్వాత. అలా మామూలుగా చాలామంది ఏంటంటే ఎలా చేస్తా ఇలా నమస్కారం పెట్టి అలా వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడికి వచ్చి ఆగి ఇలా నమస్కారం చేసుకుని మళ్ళీ ప్రదక్షిణం చేయాలి. అలా ప్రదక్షిణం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి పూర్తవుతుంది నమస్కారంతో. అలా ఎన్ని ప్రదక్షిణాలు వీలేదో అన్ని ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఇన్ని రోజులని లేదు స్వామి, 41 days చేస్తే ఒక నియమంగా మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అలా కాకుండా మనం రోజు కూడా చేయొచ్చు. రోజు చేస్తే ఇంకా అదృష్టం కదా. తులసమ్మ పక్కనే పెడితే రెండు కలిపి ప్రదక్షిణ చేయొచ్చు. ఏం నియమం లేదు స్వామి. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఏ నియమం పాటించి వెళ్తారో అంతే నియమం. మీరు తులసమ్మ దగ్గర ఏ నియమం పాటిస్తారో అంతే నియమం. ఆల్రెడీ తులసి మొక్కకి మన ఇంట్లో నియమాలు పాటిస్తాం కదా, అంతే నియమాలు అంతే.